జాతీయ రహదారిపై వేగంగా దూసుకు వెళ్తున్న వాహనాలు చూస్తే ముందు విఐపి ఎస్కార్ట్, వాటిని ఆపేందుకు పోలీసులు కూడా ధైర్యం చేయరు. ఇది వాహనంలో ఉన్నవారి తెలివి. అలా విఐపి ఎస్కార్ట్ ముసుగులో చాలా పెద్ద దందాన్ని నడిపారు. చేసిన పాపం ఎప్పటికైనా బయటపడక తప్పదు కదా. వాహనాలు తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఈ కేటుగాళ్లు కంటబడ్డారు. పోలీసులు ఆ కారు డిక్కీ ఓపెన్ చేసి షాక్ అయ్యారు. ఇంతకీ ఆ డిక్కీలో ఏముంది? అసలు ఎస్కార్ట్ ముసుగులో నిందితులు చేస్తున్న ఆ దందా ఏంటి? సాధారణంగా వీఐపీ ఎస్కార్టులంటే ప్రముఖులు లేదా ప్రైవేట్ వ్యాపారులు తమ భద్రత కోసం ఏర్పాటు చేసుకుంటారు. రోజురోజుకు తమ దందా కోసం కొత్త మార్గాలు అన్వేషిస్తున్న గంజాయి ముఠ ఈ టెక్నిక్నే ఫాలో అయ్యారు. అలా కొన్ని రోజుల పాటు ప్లాన్ ప్రకారం దందా జోరుగానే సాగినా చివరకు రహస్యం ఎప్పటికీ దాగదన్న నానుడి నిజమైంది. ఒడిశా నుంచి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి గంజాయి తరలిస్తున్న నిందితులు ఏలూరు పోలీసులకు చిక్కారు. చట్టపరంగా ఎన్ని చర్యలు తీసుకున్నా గంజాయి రవాణాను కట్టడి చేయడం మాత్రం కష్టతరమవుతోంది. నిందితులు ప్రతిరోజు సరికొత్త దారుల్లో తమ దందా కొనసాగిస్తున్నారు. కఠిన శిక్షలు విధిస్తున్నా ఒక్కో రోజు ఒక్కో కొత్త ముఠా పుట్టుకురావడం పోలీసులను కలవరానికి గురిచేస్తుంది. ఇటీవల వాహన తనిఖీల్లో పోలీసులకు వరుసగా చిక్కిన గంజాయి రవాణా ఉదాంతాలే ఇందుకు నిదర్శనం. చాలా మంది సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో ఈ రవాణాకు తెరలేపుతున్నారు. వీటిని అడ్డుకోవడం ప్రతిసారీ పోలీసులకు ఓ సవాలుగా మారుతోంది. ఏలూరు శివారులో వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఎస్కార్ట్తో వెళుతున్న కారుపై అనుమానం వచ్చింది. కారు ఆపి తనిఖీ చేస్తున్న పోలీసులు డిక్కీలోని 18 పొట్లాల్లో 32 కేజీల గంజాయిని చూసి షాక్ అయ్యారు. దానిని తరలిస్తున్న నిందితులను అరెస్టు చేశారు. వీరంతా గతంలో గంజాయి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడిన వారేనని గుర్తించారు. ఈ వాహన తనిఖీ నిమిత్తం మేరకు మనం తనిఖీ చేస్తున్నప్పుడు ఈ గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఒక గ్యాంగ్ ని మనం పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి కార్ డిక్కీలో మొత్తం 18 ప్యాకెట్లలో 32 కిలోల గంజాయి సీజ్ చేయడం జరిగింది. ఒడిశా అట్లాంటి ప్రదేశాల్లో ఇది ఇప్పుడు లభ్యం బాగా తగ్గింది కాబట్టి అది ఎంతైనా ఉండొచ్చు, 30,000 నుంచి 40,000 అట్లా ఉండొచ్చు. వాళ్ళు ఇప్పుడు మనం 32 కిలోలు గంజాయి అంటే అది సుమారు ఉండొచ్చు 13 లక్షల చిల్లర వరకు దాని విలువ ఉండొచ్చు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన బోనంగి నానాజీ, బోనంగి సత్యనారాయణ, అనకాపల్లి జిల్లాకు చెందిన మర్లపూడి దుర్గాప్రసాద్, మురుగుట్టి ఈశ్వర సాయి సతీష్ వీరందరూ ఒక ముఠాగా ఏర్పడి గంజాయిని రవాణా చేస్తున్నారు. గతంలోనూ వీరిపై గంజాయి రవాణా కేసులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి కారు, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళు చింతపల్లి ప్రాంతానికి చెందిన వాళ్ళు. బోనంగి నానాజీ వయసు 30 సంవత్సరాలు, ఇతను కూడా చింతపల్లి. మర్లపూడి దుర్గాప్రసాద్ వయసు 28 సంవత్సరాలు, ఇతంది పాయకరావుపేట నామవరం గ్రామం. మురుకుట్టి ఈశ్వర సాయి సతీష్, ఇతంది కూడా మాకవారిపాలెం మండలం, భీమనబోయిన పాలెం. బోనంగి సత్యనారాయణ, ఇతను కూడా 30 సంవత్సరాలు, చింతపల్లి ధోని పొలాల గ్రామం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒడిశా బార్డర్ ఉంటుంది చింతపల్లి అంటే ఏఎస్ఆర్ జిల్లాలో, అక్కడ లభ్యమవుతున్న గంజాయిని తీసుకొని ఆ గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తూ మన ఏలూరు జిల్లా క్రాస్ చేస్తున్న క్రమంలో మన వెహికల్ చెకింగ్ టీం వాళ్ళని పట్టుకొని వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరి దగ్గర నుంచి మనము ఈ 32 కిలోల గంజాయిని, ఈ ఒక మారుతి బెలినో కారు, మోటార్ సైకిల్, పైలట్కి వెళ్తున్న మోటార్ సైకిల్ కార్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఎన్ని మార్గాలు అన్వేషించినా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చివరకు కటకటాల పాలవ్వాల్సిందే. గంజాయి, మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.